ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియాలో డాక్టర్స్ కావచ్చు, కొంతమంది నాన్ డాక్టర్స్ చాలా మంది గైనకోమాస్టియా ప్రొసీజర్ గురించి చాలా మిస్లీడింగ్ వీడియోస్ చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే సర్జరీ అవసరం లేదని, టాబ్లెట్స్ తో తగ్గిపోద్దని, ఆయిల్ మసాజెస్ చేయడం వల్ల తగ్గిపోద్దని, రీసెంట్ గా అయితే గైనకోమాస్టియా సైజ్ ఎంత ఉన్నా గానీ అది జనరల్ అనస్థీషియా అవసరం లేకుండా చిన్న లోకల్ అనస్థీషియాలో మనం రిమూవ్ చేయొచ్చు అని ఇట్లా మిస్లీడింగ్ వీడియోస్ చేస్తున్నారు. ఈ వీడియోస్ చాలా మంది పేషెంట్స్ చూసి డైవర్ట్ అయ్యి వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్జరీస్ చేయించుకొని చాలా కాంప్లికేషన్స్ తో నా దగ్గరకు వస్తున్నారు. ఈ కాంప్లికేషన్స్ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ తో వస్తున్నారు. కొంతమంది సర్జరీ ఇన్కంప్లీట్ సర్జరీ అంటే తీసి సగం సర్జరీ చేయకుండా పంపించేయడం, వీళ్ళంతా కాంప్లికేషన్స్ వచ్చినాక మా దగ్గరకు వస్తున్నారు. సో ఇక్కడ నేను గైనకోమాస్టియా గురించి చాలా వీడియోస్ గ్రేడింగ్ గురించి దాని గురించి చెప్పాను. యూజువల్ గా గైనకోమాస్టియా అనేది ఫ్యాట్ గ్లాండ్ రెండు ఉంటాయి. చాలా వరకు ఫ్యాట్ రిమూవ్ చేసేటప్పుడు లైపోసెక్షన్ పద్ధతిని వాడాలి. ఫ్యాట్ అనేది ఓన్లీ సెంటర్ ఆఫ్ ద నిప్పులే కాకుండా సరౌండింగ్ ఏరియా అంతా కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే యాక్సిల్లా కింద, అప్పర్ చెస్ట్ అంతా కూడా మనం రిమూవ్ చేస్తేనే పర్ఫెక్ట్ మేల్ చెస్ట్ అనేది వస్తుంది. అదైనాక మనకి రెమినెంట్ గ్లాండ్ ఏదన్నా మిగిలినట్లయితే సన్న ఇన్సిషన్ ఇచ్చి మనం గ్లాండ్ రిమూవ్ చేసినట్లయితే స్కార్ అనేది కూడా నెగ్లిజిబుల్ గా సర్జరీ తర్వాత కూడా డ్రైన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విత్ ఇన్ 1 day డే కేర్ ప్రొసీజర్ లో మనం పేషెంట్ పంపించేయచ్చు. సో ఆఫ్టర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ గైనకోమాస్టియా ప్రొసీజర్ కి. సర్జరీ తర్వాత ప్రెషర్ గార్మెంట్ అనేది స్ట్రిక్ట్ గా 3 months యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసిన తర్వాత మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అంతేకాకుండా కొన్ని లింఫాటిక్ మసాజెస్ అని, సో ఇవన్నీ కూడా ఈ మిస్లీడ్ చేసే వాళ్ళు ఎవరు చెప్పరు. పర్ఫెక్ట్ గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ అయితేనే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది, మీకు ప్రాపర్ కేర్ వస్తుంది, మీకు షేప్ కూడా పర్ఫెక్ట్ మేల్ షేప్ అనేది వస్తుంది.